శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 22వ అధ్యాయం. పాము విషము నుంచి తప్పించుట. బాలాసాహెబ్ మిరీకర్, బాపూసాహెబ్ బూటీ, అమీర్ శక్కర్, హేమాడ్ పంత్ సర్పములను చంపుట గుర్చి బాబా అభిప్రాయము. బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురతపడదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలి కాన్పించెను. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ ఒక యాత్రాస్థలమాయను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలోనేదైనా ఒక దానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు